ప్రియులు దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని బట్టి వారి కుటుంబానికి మన పరిచర్య నుండి లేదా మన సహవాసము నుండి గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ నుండి మనందరి పక్షంగా వారికి సంఘీభావాన్ని తెలియచేస్తూ ఒక నిమిషం అందరం కూడా మౌనంగా దయచేసి మనం మన సంఘీభావాన్ని తెలియచేస్తూ సంతాపాన్ని తెలియచేస్తూ మౌనంగా ఒక నిమిషం రగులుచున్నది, ఆదరణే లేక కుములుచున్నది, బాధల వలయాన చిక్కి రోదన చేబహుగా సొక్కి మనసు మోగగా మూల్గుచున్నది, మనసు మోగగా మూల్గుచున్నది. న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా, న్యాయాధిపతి యేసయ్యా, న్యాయము తీర్చగరావయ్యా. ఆమేన్. ఈ సమయంలో ప్రియులు ప్రవీణ్ పగడాల దైవజనుని మరణాన్ని బట్టి సంతాపాన్ని తెలియచేస్తూ దైవజనులు విడిచేటువంటి కుటుంబం వారి యొక్క సతీమణి, దేవుడు వారిని ప్రేమించేటువంటి బిడ్డలు, వారి ద్వారా జరుగుతున్న పరిచర్యలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ప్రత్యేకంగా గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ నుండి ఆ సంతాపాన్ని తెలియచేస్తూ ఉన్నాం, సంఘీభావాన్ని తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పును, ధైర్యాన్ని కలగచేసి తోడై నడిపించును గాక. ఆ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కుడి హస్తాలు ఇలా పైకెత్తండి, కుడి హస్తాలు పైకెత్తండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ప్రియ దాసులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మీ సన్నిధికి చేర్చబడ్డారయ్యా. అత సాక్షిగా ఒక ధన్యకరమైనటువంటి మరణాన్ని వారు పొందారు. క్రైస్తవ ప్రపంచానికి ఇది బాధ, వేదన కలిగించినప్పటికీ క్రీస్తులో మాకున్న నిరీక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. వారు మీతో మహిమలో అపోస్తుల వరసలో, హతసాక్షుల వరసలో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగునట్లుగా వారు మీ సన్నిధిలో ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. వారు విడిచేటువంటి కుటుంబం, భార్య బిడ్డలు, వారితో ఉన్నటువంటి పిల్లలు, పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిని ఆదరించండి, ఓదార్పు, నెమ్మదిని కలగ చేయండి, ధైర్యాన్ని ఇవ్వండి నాయన. నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని మీరు సెలవిచ్చారు. తండ్రి లేని లోటు, భర్త లేనటువంటి లోటు భౌతికంగా ఎవరు తీర్చలేనిది. మీరే వారికి తోడై మీ సన్నిధి వారితో కూడా ఉంచి వారిని మీరు ధైర్యపరచండి. దీవించండి, తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి. వారి కుటుంబాన్ని, బిడ్డలను, వారి పరిచయటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ కృపలో భద్రపరిచి మహిమ మీరు పొందమని యేసు ఘననామమును ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు యేసయ్య నామములో కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం.